రూతు 1:6 వారికి ఆహారం ఇచ్చుకే యెహోవా తన జనులను దర్శించిన అంటున్నాడు. దేశంలో కరువు రాగానే నయోమి బెత్లెహేంలో నుంచి జముగల దేవుని ఆరాధించే స్థానంలో నుంచి అన్య దేశమైన మోయాబ్ దేశానికి వెళ్ళింది, రిక్తురాలుగా మారిపోయింది. అయితే అదే దేవుడైన యెహోవా గురించి రూతు విన్నది, నిరాధారంలో ఉన్నది, దేవుడైన యెహోవా మీద ఆధారపడింది, దేవుడి మీద ఆశ్రయానికి వచ్చింది. బెత్లెహేంలోకి వచ్చినప్పుడు దేవుని ఆరాధిస్తున్నప్పుడు 200 ఘనత అనుగ్రహించారు, పరలోక భూలోక దీవెనలు అనుగ్రహించారు. అంటే రూతు గ్రంథం ఆమె పేరు మీద రాయబడింది, బిడ్డలు కుటుంబం ద్వారా ఆశీర్వాదకరంగా మారింది. కాబట్టి ఈ నయోమినైనా సరే, లేకపోతే రూతు పరిస్థితిలో ఉన్న దేవుడు అంటున్నాడు తన జనులను దర్శించినట్లు ఈ రోజు నేను దర్శిస్తున్నాడు. నువ్వు కూడా ఏ నిరాధారంలో ఉంటున్నావో, నిరీక్షణకు ఆధారం లేదేమో, ఇంకా నాకు సమాధానం లేదేమో, నాకు అప్పుల సమస్యలు, ఆరోగ్య సమస్యలు బయటపడలేమో అంటున్నావేమో, నిన్ను దర్శిస్తున్నారు ప్రభు, నీకు సంపూర్ణ బహుమానం ఇస్తారు.